కూడా పోతాయనంటారు ఎట్లా? కృష్ణా నీళ్ళు ఏం పోవు. బనకచెర్ల అనేది నేను మొత్తం మ్యాప్ ఇస్తా కానీ అర్థం కాదు. ఎందుకొరకంటే మనం కొంచెం ఈ సందర్భంగా మ్యాప్ ఇస్తే ఇది గోదావరి రివర్. ఇక్కడ కింద ఇబ్బంది అవుతుంది. ప్రాణహిత వచ్చి కలుస్తుంది ఇలా గోదావరిలో, ఇక్కడ కలుస్తుంది. ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి ఇట్లా వదులుతుంది, సముద్రంలో కలుస్తుంది. కొంచెం పైన సరిపోదు. అప్పుడు గ్యాప్ నిమిషం గిరి దిశ సార్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇది గోదావరి రివర్. ఆగండి ఆగండి. ఇది గోదావరి రివర్. ఇట్లా గోదావరి రివర్ ఇట్లా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడికి వెళ్ళి ప్రాణహిత రివర్ వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఓకే, ఇది ప్రాణహిత. ప్రాణహిత రివర్. అయితే ఇక్కడ ఇది కాళేశ్వరం. ఈ ప్రాణహిత కలిసి కూడా కాళేశ్వరం ఉంటుంది. ఇది కాళేశ్వరం. అయితే ఫస్ట్ మన గోదావరి రివర్ మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇది శ్రీరామ్ సాగర్. శ్రీరామ్ సాగర్ ఇది 90 TMS కెపాసిటీ అంతా. ఓకే. దీని తర్వాత ఓన్లీ ఎల్లంపల్లి ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఓన్లీ 20 TMS. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అదంతా 20 TMS, ఓన్లీ 20 TMS లేదు, 20 TMS కెపాసిటీ. దీని తర్వాత మనకు ప్రాజెక్టులు లేవు. ఇక్కడికి వచ్చే వరకు ఈ కాళేశ్వరం తర్వాత మేడిగడ్డ ఫెయిల్ అయింది, ఇది అన్నారం ఉంది, సుందిల్లో ఉంది. ఇవి ఫెయిల్ అయినాయి ఆల్మోస్ట్ ఆల్. ఈ బ్యారేజ్ ఇది మేడిగడ్డ, ఇది కేసీఆర్ మేడిగడ్డ, ఇది ఫెయిల్ అయింది. ఇది అది అన్నారం, ఇది సుందిల్లో. ఇవి ఫెయిల్ అయినాయి 3. దీని తర్వాత ఏమిటంటే మనకు దీని తర్వాత ఇక్కడికి వచ్చి ఇంద్రావతి నది కలుస్తుంది ఇక్కడ. ఓకే. ఇంద్రావతి నది కలిసిన తర్వాత ఇక్కడ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. మన మేజర్ ప్రాజెక్ట్స్ మన తెలంగాణ కళ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్. ఇచ్చంపల్లి అసలు నిజామే స్టార్ట్ చేసిండు. అక్కడ బస్తర్ ఏరియాలో ల్యాండ్ కొని నిజాం స్టార్ట్ చేసిండు ఇచ్చంపల్లి. అది అనివార్య కారణాల వల్ల అక్కడ ఇంజనీర్స్ చనిపోయారు. ఇప్పటికి గోరీలు ఉన్నాయి. నిజాం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పటికి ఉంది. ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇది? అది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇక్కడ అయితే దాదాపు ఒక 300 TMS నీళ్ళు ఆగేది. స్టోరేజ్ పోలవరం కంటే డబుల్ అసలు అంత స్టోరేజ్. ఏ జిల్లాలకు వాటర్ మొత్తం తెలంగాణకు వచ్చేస్తాయి ఇవన్నీ. అప్పుడు ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ చేపట్టినట్టుంటే, అప్పుడు నిజాం ప్రాజెక్ట్ చేపట్టినట్టే తెలంగాణ అసలు సస్యశ్యామం అవుతుంది. ఇంద్రావతి నది, ఇంద్రావతి కలిసిన తర్వాత ఇచ్చంపల్లి ఇక్కడ ఉంటుంది. ఇది పోలవరం కంటే పెద్దది. ఇచ్చంపల్లి తర్వాత దేవాదులు ఉంటుంది. దేవాదుల తర్వాత తుపాకులగూడెం ఉంటుంది. తుపాకులగూడెం తర్వాత ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ ఉంటుంది. సీతారామ ప్రాజెక్టు, సీతారామ తర్వాత సీతమ్మ సాగర్ ఉంటుంది. సీతమ్మ సాగర్ ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు పోలవరం ఇక్కడ కట్టింది. ఏపీ ఎంటర్ భద్రాచలం తర్వాత ఏపీ ఎంటర్ అవుతుంది. దీని తర్వాత సరార్త కాటన్ బ్యారేజ్ ఉంటుంది. కాటన్ బ్యారేజ్ ఉంటుంది. దీని తర్వాత ఇది సముద్రంలో కలుస్తుంది, సీలో కలుస్తుంది. సీలో కలుస్తుంది రివర్. ఇది గోదావరి రివర్. ఇట్లా ఇది గోదావరి రివర్. ఇది ఇట్లా గోదావరి అవుతుంది. అయితే సేమ్ ఇది ఈ గోదావరి రివర్ ప్రాజెక్టులు ఇవి. అయితే కృష్ణా రివర్ తీసుకొస్తే కృష్ణా ఇక్కడికి వెళ్ళి భీమా కృష్ణా నది ఇట్లా కలుసుకుంటూ వస్తుంది. ఇట్లా వచ్చి ఇది కూడా ఏం అది ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ. ఇది కూడా వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఇది కూడా సముద్రంలో కలుస్తుంది, సీల్నే కలుస్తుంది. అయితే దీని మీద ఇది భీమా అంటే భీమా ఇదంతా ఒరిజినల్ కృష్ణా కలిసిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ తెలంగాణకు ఎంటర్ కాగానే జూరాల ప్రాజెక్ట్ ఉంటుంది. జూరాల ఉంటుంది ఫస్ట్ ప్రాజెక్టు. జూరాల ఉంటుంది. జూరాల కింద శ్రీశైలం వస్తుంది. శ్రీశైలం కింద నాగార్జున సాగర్ వస్తుంది. నాగార్జున సాగర్ కింద ఈ ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. విజయవాడ దగ్గర విజయవాడ ఈ ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఇక సీల కలుస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మనకు ఇది పోలవరం కదా, మనం పోలవరం
పోలవరం. ఇది కృష్ణ పరిస్థితి. ఈ కృష్ణా రివర్, ఇది కృష్ణ రివర్. అయితే ఇక్కడ ఏంటంటే శ్రీశైలం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టిరని మాకు ఆల్రెడీ తెలిసి ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే పోతిరెడ్డిపాడు తెలుగుగా నీళ్ళు తీసుకుపోయేటప్పుడు ఎన్టీ రామారావు 4 గేట్లు పెడితే వైఎస్ వచ్చి 14 గేట్లు చేసిండు. మొన్న జగన్ వచ్చి 24 గేట్లు చేసిండు. పోతిరెడ్డిపాడు ఇది పోతిరెడ్డిపాడు కాలువ. ఇది పోతిరెడ్డిపాడు కాలువ శ్రీశైలం నుంచి వచ్చినప్పుడు ఇది పిహెచ్ఆర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంటారు. హెడ్ రెగ్యులేటర్ దాన్ని పిహెచ్ఆర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే 3 కెనాల్స్ గా విడిపోతుంది. దీన్ని బీసీఆర్ అంటారు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అంటారు దీన్ని. దాన్ని బనకచర్ల విలేజ్, అది ఇక్కడ విలేజ్ ఉంటుంది. విలేజ్ ఉంటే బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్. ఈ క్రాస్ ఇట్లా వెళ్ళిపోతున్నాయి కదా 3 కెనాల్స్. ఒకటి తెలుగుగంగా, ఇది టీజీ తెలుగుగంగా ఒకటి పోతుంది. ఒకటేమో ఇది నిప్లవాకు పోతుంది. ఈ కెనాల్ ఇది నిప్లవాకు పోతుంది. అది ఇదేమో ఎస్ఆర్బిసి పోతుంది, శ్రీశైలం కుడిగట్టు కాలువ రైట్ బ్యాంక్ కెనాల్. ఎస్ఆర్బిసి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మనది, రైట్ బ్యాంక్. ఇక్కడికి వెళ్ళి మనది ఉంటుంది ఎస్ఎల్బిసి. ఇది ఎస్ఎల్బిసి అంటారు. ఇది ఎస్ఆర్బిసి, ఇది ఎస్ఆర్బిసి. ఇదేమో అది ఎస్కేప్ అంటారు, నిప్లవాకు పోతుంది. సో ఈ డివైడ్ అయ్యే పాయింట్ క్రాసింగ్ పాయింట్ ఇదే బనకచర్ల అంటారు దీన్ని. ఇది బీసీఆర్ బనకచర్ల. ఇది బనకచర్ల. ఈ బనకచర్ల నుంచే ఈ శ్రీశైలం వాటిని దోపిడీ జరుగుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచర్లకు వచ్చి బనకచర్ల నుంచి 3 కాలువల షేప్ లో దోపిడీ జరుగుతుంది. ఇది వాస్తవానికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతిపాదించే పోలవరం నుంచి బనకచర్లకు లింక్ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఈయన ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, శ్రీశైలం నాగర్ సార్ ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఏం చేస్తాడు, ఇట్లా పులిచింతలు వస్తుంది కదా ఇక్కడ. మన సాగర్ తర్వాత పులిచింతలు మర్చిపోయినాం మనం. సాగర్ తర్వాత పులిచింతలు వస్తుంది. పులిచింతల అయితే ఈ పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పోలవరం నుంచి బనకచర్ల నుంచి ఇట్లా కెనాల్ తీసుకొస్తారు. కెనాల్ తీసుకొచ్చేసి గ్రావిటీ అది లిఫ్ట్ ఉండదు. ఈ ప్రకాశం బ్యారేజ్ వేస్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మళ్ళీ ఇట్లా కెనాల్ ఇక్కడ పులిచింతల కాడ ఒకటి బ్యారేజ్ కడతారు. ఇది క్రాస్ చేస్తారు ఇక్కడికి వెళ్ళి పోలవరం నుంచి ఈ ప్రకాశం బ్యారేజ్ కాడ కృష్ణా రివర్ క్రాస్ చేస్తారు. ఇది కృష్ణా రివర్ క్రాస్ చేసి ఇక్కడికి వస్తారు. నాగార్జున సార్ ఇట్లా కెనాల్ పోతుంది. ఇట్లా క్రాస్ చేసి తీసుకుంటూ వస్తారు. ఇది తీసుకుంటూ వచ్చి నాగార్జున సార్ కెనాల్ తర్వాత ఈడ ఒకటి పెద్దది బొల్లేపల్లి అనేది పెద్ద రిజర్వాయర్ కడతారు. 150 టీఎంసీల రిజర్వాయర్. బొల్లేపల్లి 150 టీఎంసీల 150 సాగర్ తో 3 ఇంతలు. నవలాన సాగర్ 50 టీఎంసీలు అయితే 150 టీఎంసీల బొల్లేపల్లి రిజర్వాయర్. ఇట్లా నాగార్జున సార్ కడతారా? ఇప్పుడు 80,000 కోట్లలో ఇదే బనకచర్ల పోలవరం బనకచర్ల ప్రపోజల్లో ఇదే. మళ్ళీ ఈ బొల్లేపల్లి నుంచి ఇట్లా బనకచర్ల ఇక్కడికి కలుపుతారు నీళ్ళు. 200 టీఎంసీ మొత్తం వీళ్ళు ఇక్కడికి వెళ్ళి 200 టీఎంసీ నీళ్ళు తీసుకొస్తారు. 200 టీఎంసీలు నీళ్ళు తీసుకొస్తారు. ఇట్లా రిజర్వాయర్ నుంచి బనకచర్ల తీసుకొచ్చి రాయలసీమకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని మీద ఏమున్నాయంటే రాయలసీమ ఏరియాలో ఈ తెలుగుగంగా ఎస్ఆర్బిసి వీటన్నిటి మీద 365 టీఎంసీల స్టోరేజ్ ఉంది. 64 టీఎంసీల స్టోరేజ్ రిజర్వాయర్లు ఉన్నాయి. తెలంగాణ ఆల్రెడీ కట్టుకున్నారు. ఇప్పుడు ఈ నీళ్లు ఈ 200 టీఎంసీలు ఇక్కడ నుంచి సప్లై చేసి సరిపోతాయి కెపాసిటీ మొత్తం సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు సోమశిల కండలేరు అన్ని రిజర్వాయర్లు ఒక లిస్ట్ ఉన్నది. అంతా కలిసి 360 టీఎంసీల స్టోరేజ్ రాయలసీమలో పెన్నా నది మీద ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే శ్రీశైలం నుంచి వాటర్ దొంగిలిస్తారు 200 పైన టీఎంసీలు. ఇక్కడికి వెళ్ళి 200 టీఎంసీలు ఇక్కడికి వెళ్ళి దొంగిలించి ఇక్కడికి తీసుకురావాలి. ఇది రాయలసీమకి సప్లై చేయాలి. కృష్ణాని టచ్ చేస్తూ వెళ్తుంది కదా, క్రాస్ చేస్తారు అంటే క్రాస్ చేస్తున్నా ఇక్కడ బ్యారేజ్ సాగర్ దగ్గర క్రాస్ అవుతుంది. అంటే సాగర్ కెనాల్ క్రాసింగ్ కాడ బ్యారేజ్ కడతారు. ఇక్కడ వైకుంఠ పాలన అదే అన్న కృష్ణా వాటర్ కూడా వాడుకోవడానికి వాడుకుంటారు. ఇక్కడ క్రాస్ చేసేటప్పుడు బ్యారేజ్ కడతారు. బ్యారేజ్ కట్టి ఆ బ్యారేజ్ నుంచి ఇటు సైడ్ తీసుకొస్తారు. అట్లా ఇక్కడ వైకుంఠ పాలెం అనేది బ్యారేజ్ కడతారు ప్రకాశం బ్యారేజ్ కింద కట్టేసి కృష్ణాని బ్యారేజ్ ద్వారా క్రాస్ చేసుకుంటూ
మళ్ళీ ఇక్కడ సాగర్ కెనాల్ కూడా క్రాస్ చేసుకుంటూ బల్లెపల్లికి రిజర్వాయర్ కలుపుతారు. నేను అదే అంటున్నా, గోదావరి నీళ్ళే కాదు కృష్ణా నీళ్ళని కూడా ఎత్తుకుపోయే అవకాశం గోదావరి నీళ్ళు కృష్ణాలు కలుపుతారు. కృష్ణా క్రాస్ చేసి ఆఖరికి పెన్నా బేసిన్ లో బనకచెర్ల కలుపుతారు. ఇదంతా పెన్నా బేసిన్ కింద వస్తుంది. ఇక్కడ దాకా ఇది కృష్ణా రివర్. ఇది ఈ కృష్ణా రివర్ నుంచి క్రాస్ చేస్తారు. ఈడ బ్యారేజ్ కడతారు. బ్యారేజ్ కట్టి ఆ బ్యారేజ్ నుంచి క్రాస్ చేస్తారు. ఇక్కడ నాగరసార్ కెనాల్ ఉంటది, వాళ్ళది రైట్ కెనాల్, కుడికాల. ఇదే క్రాస్ చేసి ఇక్కడ బ్యారేజ్ కడతారు. కట్టి ఈ బల్లెపల్లి నుంచి ఇప్పుడు మనకి రావాల్సిన నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తుకపోయి అటు తీసుకుపోవచ్చు కదా, కృష్ణా జలాలు కూడా తీసుకుపోతారు. అంటే నాగరసార్ నుంచి కూడా తీసుకుపోతారు. క్రాస్ చేస్తారు కాబట్టి తీసుకుపోతారు ఎక్స్ట్రా. మనదే లెఫ్ట్ కెనాల్ గిట్ల ఉంటది నాగరసార్ లెఫ్ట్ కెనాల్. అయితే ఇది పోలవరం బనకచెర్ల ఇది ఇట్లా తీసుకుపోతారు. దీని ద్వారా 200 TMCలు దొంగిలించుకుపోవాలి పోలవరం నుంచి అనేది ఇప్పుడు 80,000 కోట్ల మా దీని యొక్క అంచనా వ్యయం. 80-90,000 అంచనా వ్యయం, 200 TMCలు 80,000 కోట్ల 1,00,000 కోట్లు అయితే ఇప్పుడైతే అంచనా 80,000 కోట్లు. మరో కాళేశ్వరం మళ్ళీ కాళేశ్వరం కంటే ఎక్కువ కూడా అవచ్చు. కానీ పోలవరం నుంచి బనకచెర్ల అంటే ఇది చంద్రబాబు వేసిన ప్లాన్. ఇప్పుడు మనకు జరిగే నష్టం ఏంది? ఇప్పుడు ఆయన ఏమంటున్నట్టు ఒక మాట, ఈ పోలవరం నుంచి మేము తీసుకుపోయే గోదావరి నీళ్ళు ఉండి వరద నీళ్లు ఎవరికి నష్టం? ఇది ఇప్పుడు వరద నీళ్ళని తీసుకుపోతే సముద్రంలో కలిసి నీళ్ళు మేము తీసుకుపోతాం. పోతిరెడ్డిపాడు 4 గేట్లు 14 గేట్లు చేసిన వైఎస్ఆర్ జగన్మోహన్ వచ్చి దాన్ని 24 గేట్లు చేసిండు. తర్వాత సోమశిల సంగమేశ్వరం లిఫ్ట్ చేసిండు. ఇవన్నీ కలిసి పోతారు. శ్రీశైలం నీళ్లు గేట్లు పెడితే ఇప్పటికే పోతున్నాయి రాయలసీమకు. 250 TMC దొంగిలిస్తారు శ్రీశైలం నీళ్ళు రాయలసీమకు. వరద జలాలే ఏంటంటే ఈ కర్నూలు ఏరియాలో ఉన్న ఇది రాయలసీమ ప్రాంతం కదా. పోలవరం నుంచి 200 TMC ఇప్పుడు ఈయన మన చంద్రబాబు ప్లాన్ ఎందుకంటే చంద్రబాబు స్లో పాయిజన్. చంద్రబాబు అంత డేంజర్ పర్సన్ భారతదేశంలో ఏ సీఎం లేడు. స్లో పాయిజన్ తెలియదు ఆయన స్వభావం అది. తెలంగాణ రాకుండా చేసిండు అంతర్గతంగా. బయటనేమో 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు ప్రజల కొరకు. ఇది కూడా ఏంటంటే తెలంగాణ జగనేమో నష్టం చేసిండు. ఇక్కడ సంగమేశ్వరం లిఫ్ట్ పెట్టి పోతరేటిపాడు ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ ఈయన వచ్చి ఇదొకటి ఇది ప్రపోజల్ ఇది పెట్టేసిండు. బనకచెర్ల పోలవరం నీళ్లు ఇక్కడ గోదావరి నీళ్లు బనకచెర్ల రాయలసీమకు రావాలని. అయితే రాయలసీమ పరిస్థితి ఒకసారి నేను అనేది ఇప్పుడు ఇది వరద నీళ్ళు అంటుండు కదా. చెప్తా రాయలసీమ పరిస్థితి ఒకసారి ఇది తీసి రాయలసీమ పరిస్థితి మనం చెప్పుకోవాలి. అంటే రాయలసీమ చాలా మంది వెనుకబడ్డది అనుకుంటారు. అస్సలే వెనుకబడలేదు. రాయలసీమ పరిస్థితి ప్రస్తుతము రాయలసీమలో 476 TMCల నీటి వాడుకుంటారు. ఎవరు తెలియదు. తెలంగాణ కూడా లేదు ఇంత వాడుకునేది. గోదావరి నీళ్ళు కూడా ఇంత వాడతలేము. దీని కింద ఆయకట్టు ఎంత తెలుసా? 40,91,000 ఎకరాలు. lakhs acres. ఎవరికన్నా తెలుసా? ఇది గణాంకాలు. నేను గణాంకాలే చెప్తున్నాను. నేను ఇది అబద్ధం ఏం లేదు. ఇంకటే అబద్ధం గణాంకాలు లేకుండా అబద్ధం చెప్తున్నా అనుకుంటారు. ఇగో గణాంకాలే నేను చెప్తున్నా. మొత్తం రాయలసీమలో ఇరిగేషన్ ఇగో ఇక్కడ పెన్నా బేసిన్ కింద 15 లక్షల ఎకరాలు. 193 TMCలు. కృష్ణా వాటర్స్ అంటే దొంగిలించే వాటర్ కింద HNS అంటే అంద్రనీవా, గాలేరు, నగలి, సృజస్రవంతి, వెలుగొండ ఇవన్నీ కలిసి 121 TMC అంటే 13 లక్షల ఎకరాలు సుమారు 12,86,000 121 TMC. ఇవి పోతే ఇక్కడికి వచ్చే వరకల్లా తుంగభద్ర కింద 10 లక్షల ఎకరాలు 144 TMCలు. ఇవన్నీ కలిస్తే టోటల్ 40,91,478 TMCలో వీటి వినియోగం. ఇంత వినియోగం తెలంగాణ ఉన్నదా? అసలు మరి రాయలసీమ బ్యాక్వర్డ్ ఎట్లా బ్యాక్వర్డ్ అవుతుంది? 40 లక్షల 40 లక్షల రాట అంటే కొంచెం ఉంటుంది అనంతపూర్ లో. అది దాన్ని పూచి చూపించి వీళ్ళు నీళ్లు మళ్ళీ 200 TMC గోదావరికి తీసుకుపోతారు. ఇది అసలు ఎట్టి పరిస్థితిలో రాయలసీమ డెవలప్డ్ ఇది. ఇందులో ఇప్పుడు 478 TMCలో వీళ్ళకి నికరంగా దొరికేది పెన్నా బేసి. ఇప్పుడు పెన్నా బేసిలో దొరికే నీళ్ళని, పెన్నా రీవ్లో దొరికే నీళ్ళని 98 TMCలే. తర్వాత అది TMCలు. తర్వాత అది మన అది ఈ రివర్లో ఏ రివర్లో అంటే ఇప్పుడు గోదావరి మన తుంగభద్ర రివర్లో దొరికే నీళ్లు ఓన్లీ 144 TMC. తుంగభద్ర ఇది తుంగభద్ర నీళ్లు. అయితే ఎన్ని దొరుకుతాయి వీళ్ళకి? అంత ఎంత అవుతున్నాయి? 12 పైన 1 242 TMCలు వీళ్ళు ఓన్ బేసిన్ లో దొరుకుతాయి. పెన్నా బేసిన్ లో 98 TMCలే జెన్యూన్ అవైలబుల్ వాటర్. ఇది తుంగభద్ర నుంచి 144 TMCలు. కానీ 474 అంటే ఇంకా 235 TMCలు శ్రీశైలం నుంచి దొంగిలిస్తారు. ఇది పోతిరెడ్డిపాడు నుంచి వయా PHR పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి దొంగిలిస్తారు. అంటే 235 TMCలు 230 TMCలు ఇక్కడికి వెళ్ళి శ్రీశైలం నుంచి దొంగిలిస్తారు.
మళ్ళీ పోలవరం నుంచి మళ్ళీ బనకచెర్లకు మళ్ళీ 200 టీఎంసీ ప్రతిపాదన పెట్టుకున్నారు. అంటే వీళ్ళ ఏందనుకోవాలి మనం వీళ్ళను? తెలంగాణ ఎక్కడ పోవాలి? ఇప్పుడు మ్యాప్ ఇప్పుడు అర్థమై ఇప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ఫెసిలిటీ ఇది. ఈ పరిస్థితులలో ఇంత డెవలప్ అయిన పరిస్థితుల్లో చంద్రబాబు మళ్ళీ ఎందుకు ప్లాన్ చేసిండు? 200 టీఎంసీలు పోలవరం నుంచి 200 టీఎంసీలు బనకచెర్ల అంటే పోతిరెడ్డిపాడు ద్వారా మళ్ళీ తెలుగు గంగా రాయలసీమ ఏరియాకు 364 టీఎంసీల స్టోరేజ్ నింపుకోవడానికి ఇదో ప్రతిపాదన. ఇది అన్యాయమా కాదా? చాలా అన్యాయం. అయితే దీనివల్ల గోదావరి ఆయన ఏమంటాడంటే చిలక పలుకులు పడుతుండు, ఏమేమి సముద్రంలో పోయే నీళ్ళు. అది చాలా తప్పు. ఎందుకొరకంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాక 3 ప్రాజెక్టులు మేము అదనపు జలాల మీద నిర్మించుకుంటామని అండర్టేకింగ్ ఇచ్చిండు బ్రిజేష్ కుమార్ గారు. ఆ 3 ప్రాజెక్టులు ఇవే అంటే ఇవే. ఏంటంటే ఇప్పుడు తెలుగు గంగా, అంద్రనీవా, తర్వాత ఇవన్నీ 3 ప్రాజెక్టులు ఇవన్నీ అండర్టేకింగ్ ఇచ్చి నిర్మాణం చేసుకుడు. ఇవి ఈ రోజు ఇప్పుడు హక్కు కావాలంటుండు నీళ్లు, కేటాయింపు కావాలంటే. ఒకటి ఇప్పుడు ట్రైబ్యునల్స్ కానీ కోర్టు ముందు ఏముంటది కాదు నా పాయింట్. ఆల్రెడీ ఆయకట్టును గనక అది అక్రమమైన ఇంకోటైనా ఆయకట్టు తయారైన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం ఒకసారి ఆయకట్టు తయారైతే రైట్స్ వచ్చేస్తాయి. అయితే గోదావరి మీద ఇంతవరకు ట్రిబ్యునల్ లేదు. ఇదంతా అగ్రిమెంట్ ప్రాజెక్టులే. ఇరు రాష్ట్రాల మధ్యన వాడుకునే అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్టులు టేకప్ చేసింది. దీని మీద ట్రిబ్యునల్ ఇవ్వలేదు, అవార్డు ఇవ్వలేదు గోదావరి మీద. మనకు గోదావరి మీద లంసం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు 1486 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు అని ఇచ్చింది లంసంగా గోదావరి నీళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అందులో మనం ఏం చేసినామంటే 960 టీఎంసీ మనం అనుకున్నాం, మనం వాడుకుంటామని ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చారు అంటే అప్పుడు శ్రీకృష్ణ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. రిమైనింగ్ 520 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ కు వాళ్ళు ఏపీకి అని ఇయర్ మార్క్ చేసుకున్నారు. కానీ ఇది ఎక్కడ ఇప్పటికే 520 కూడా వాడతలేము. మనం 960 అనుకున్నాం కానీ మనం సగం కూడా వాడతలేము ఇప్పుడు. అసలు మన ప్రాజెక్టులో మన పరిస్థితి అట్లున్నది. మన నాయకులకే అయితే ఇప్పుడు మనకు 79% పరివాహక ప్రాంతం ఉండి వాళ్ళకు 21% పరివాహకం ఉండి వాడు మనకంటే ఎక్కువ వాడుతున్నాడు, వానికి వచ్చే అర్హత. ఈ పరిస్థితిలో మళ్ళీ పోలవరం నీళ్లు 200 టీఎంసీలు రాయలసీమకు బనకచెర్లకు తరలించడం ఎంతవరకు సమంజసం? సరే, ఇప్పుడు వాళ్ళు ఎత్తుకపోతుందికే చూస్తారు అనుకోండి. మన నాయకులు ఏం ఆలోచించాలి ఇప్పుడు దీన్ని? ఇప్పుడు అసలు ఏంటంటే మనకు ఈ గోదావరి జలాల మీద ట్రిబ్యునల్ పంపకాలు జరగలేదు. మనకున్న ప్రాజెక్టులు ఇవన్నీ అడ్డుపడుతుర్రు. అది సీతమ్మ సాగరు, తర్వాత సీతమ్మ సాగరు, అది మన ఇది సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్, ఇవన్నిటిని అడ్డుపడుతుంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు మనకు కావాలి. ఇవన్నీ అడ్డుపడుకుంటూ అక్కడ ఎట్లా తీసుకపోతారు నీళ్ళు? మన ప్రాజెక్టులు మొత్తం క్లియరెన్స్ అనుమతి రావాలి కదా. వచ్చిన తర్వాత మన వినియోగం, భవిష్యత్ వినియోగం, ప్రెజెంట్ వినియోగానికి పర్మిషన్స్ వచ్చిన తర్వాత అక్కడ టేకప్ చేయాలి. సముద్రం నీళ్లు తీసుకుపోతున్నా అని సాకెట్లో చెప్తాడు. సముద్రం నీళ్లు ఫ్లాష్ వస్తాయి, ఫ్లడ్. పొద్దుగాలు ఏం చేస్తారంటే అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మన ప్రాజెక్టులు కానియరు. ఇక్కడ మన తెలంగాణకు అప్పుడు ముప్పు వస్తుంది. వాళ్ళు ఒకవేళ రేవంత్ రెడ్డి ఏం చేయాలా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి. ఇక్కడ ఉన్న లీడర్లు ఏం చేయాలి? బీజేపీ లీడర్లు కూడా అర్థం చేసుకోవాలి. ఇది అదనపు జలాలు, మిగులు జలాల పేరుతో అక్కడ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అయితే కింద తెలంగాణ ప్రాజెక్టులు ఫస్ట్ క్లియరెన్స్ ఇవ్వండి. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఇవ్వండి క్లియరెన్స్, దేవాలయం ఇవ్వండి, తుపాకులగూడ ఇవ్వండి, సీతారాం ప్రాజెక్ట్ ఇవ్వండి, సీతమ్మ సాగర్ ఇవ్వండి. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు అన్నిటికీ మాకు 960 మెగా టీఎంసీలో ప్రాజెక్టులో పర్మిషన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆలోచించండి. ఇంకా ఆలోచించిన తర్వాత అది అప్పుడు మాకు పర్మిషన్స్ ఇచ్చి మా ప్రాజెక్టులు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది కేటాయింపులు జరగాలి. ట్రిబ్యునల్ వేయాలి. బచావ్ ట్రిబ్యునల్ అప్పుడు ఏంటంటే అగ్రిమెంట్ పర్మిషన్ ఇచ్చింది, డిస్ట్రిబ్యూషన్ చేయలేదు, కృష్ణాపై చేసినట్టు చేయలేదు. ఓన్లీ బచావ్ సజెషన్ ఇచ్చింది. 1480 టీఎంసీ 1486 ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని. ఇవన్నీ ప్రాజెక్టులు అగ్రిమెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ బిట్వీన్ స్టేట్ల మధ్య ఉన్న అగ్రిమెంట్ ప్రాజెక్టులే. కానీ బచావా ట్రిబ్యునల్ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అలాట్ చేసింది కాదు లో కూడా. ఇప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. మన షేర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు కింద నువ్వు ప్రాజెక్టులు మిగులు జలాల కింద టేకప్ చేసి ఏం చేస్తున్నావు అనేది చేస్తే దానికి ఎవరు అభ్యంతరం. అది కట్టిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఆపలేం కదా. మరి పోతిరెడ్డిపాడు ఇంత తెలుగంగా పోతున్నాయి, ఇటు ఎస్ఆర్బిస్ పోతున్నాయి. 364 టీఎంసీలకు వాళ్ళు స్టోరేజ్ పెట్టుకున్నారు నీళ్లు లేని చోట. సో వన్స్ ప్రాజెక్ట్ అయిపోతే దాన్ని ఆపడానికి లేదు. వాడు రైట్ కోరుతాడు కింద. మన తెలంగాణ ఉన్న ఎగో ప్రాజెక్టులు భవిష్యత్తులో టేకప్ చేసేటివి కూడా చాలా అసలు ముప్పు ఏర్పడుతుంది. అసలు తెలంగాణకు అసలు చంద్రబాబు నాయుడు స్లో పాయిజన్ ఇస్తుంది ఇరిగేషన్ రంగంలో. మనము ఎందుకంటే వినియోగ సామర్థ్యము గోదావరిలో పెంచుకోలేదు, కృష్ణాలో లేదు. కృష్ణా తర్వాత ఒకసారి మాట్లాడడం, గోదావరి కూడా అదే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మాట్లాడదాం. అదే ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి బాధ్యత ఉన్నది.
ఇప్పటికే మీరు చంద్రబాబు నాయుడు మనిషినో ఇంకోటనో రకరకాలుగా మిమ్మల్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూనే ఉన్నది, మిమ్మల్ని బుల్డోజ్ చేస్తూనే ఉన్నది, అంటే మిమ్మల్ని కార్నర్ చేస్తూనే ఉన్నది. ఈ క్రమంలో మీరు దీన్ని నిరూపించుకోవాలంటే ఇది అతిపెద్ద ఆయుధం. అంటే ఒక రకంగా మీరు దీన్ని కనుక ఢీకొంటే ఉత్తర తెలంగాణలో మీకు మంచి జరుగుతుంది, మీ పార్టీకి మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. దీన్ని అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నాడు రేవంత్ రెడ్డి నిలబెట్టిండు అన్న ఒక పేరు కూడా మీరు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో రంగంలోకి దిగండి, ప్రజలని సమాయత్తం చేయండి, లీడర్లను సమాయత్తం చేయండి, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కూలగొడతా అని మోదీని బెదిరించినా ఇక్కడున్న బీజేపీ నాయకులు గట్టిగా నిలబడి చంద్రబాబును నిలువరించి ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టకుండా తెలంగాణకు అన్యాయం చేయకుండా చూసేలా అన్ని పక్షాలు ఏకతాటిపై నిలబడి పోరాడాల్సిన అవసరం మన ముందున్నది. ఇదొక బద్మాష్ ప్రాజెక్ట్, తెలంగాణకి అన్యాయం చేసే ప్రాజెక్ట్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.